హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు వినిపించబోయేది శ్రీమతి డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథల్లోని అత్తగారు ఆచారాలు అనే కథను వినిపించబోతున్నానండి. నేను చెప్పే కథలు మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోనికి వెళదాం. అత్తగారు ఆచారాలు. ఆచారం అంటే అందరికీ ఇష్టమే, కానీ ఆచారం అనే పేరుతో అనారోగ్యాన్ని తెచ్చుకునే వారిని చూస్తే మాత్రం చాలా బాధగా ఉంటుంది. కొందరి ఆచారం అనే బురకా తగిలించుకొని వెనకాలే అనాచారపు భాగవతం అనేవారు ఉన్నారు. మరికొందరు కేవలం పేరు ప్రతిష్టల కోసమే ఏమైనా సరే అది కఠినంగా మొండికపడి ఆచారాల కోసం పస్తులుండి ఒళ్ళు పాడు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మంచినీళ్ల బావి దగ్గర చేరే ఆడంగులంతా ఆచారాన్ని గురించి చర్చలేందే నీళ్ల బిందె భుజానికి ఎత్తరు కదా. అందులో ముఖ్యంగా విడోలు. ఒక నడివయసు ఆవిడ మరొక వయసు మళ్ళిన ఆవిడని వెప్పు కోసం కక్కి, నాకేమో ఊరగాయ జాడి వేపే చీపురు పుల్ల తగిలినా చిరికాకేస్తుంది, వెంటనే ఆ జాడీ తీసేసి దిబ్బలో పారేయాల్సిందే. మా అత్తగారి ఆచారం నీకు తెలియంది కాదుగా. నేను కాస్త తోసేసుకుందామన్నా ఆవిడ మండిపడతారు కక్కి అని కూతుర్ని నియోగుల ఇంట్లో ఇచ్చేటప్పుడు ఆచారం ఏమైందో, నీకేం నిక్షేపంలా కుటుంబంలో నుంచి వచ్చావు, మీ అత్త చెంచమ్మ కంటే మీ వాళ్లే ఎక్కువ ఆచారవంతులని మళ్ళీ మా కక్కి అంటూ ఉంటుంది. అయ్యో, ఆ మాట నేనని బ్రతకగలనా కక్కి? నోరు మూసుకొని పడుండాల్సిందే. మా అత్తగారు తన కూతుర్ని ఆచారాల గురించి మాట్లాడుతూ ఉంటే, అయ్యబ్బో, ఎవరికి తెలియని కూతురు ఆచారం. కిరాస్తాని వాళ్ళలాంటి ఆడబిడ్డలు 2 జడలు కాళ్ళకు చెప్పులు వేసుకొని వంటింట్లోకి వచ్చి వడ్డించుకుంటే కుక్కిన పెనుల్లా పడుంటుందట. అలాంటి ఆచారం మరి నీకు నాకు ఎలా వస్తుందిలే. అయినా మీరు అత్తలు కోడళ్ళు మధ్యలో మాకెందుకులే ఈ గొడవలు, వెళ్ళొస్తానమ్మా అని నెమ్మదిగా ఎక్కడి వాళ్ళు అక్కడికి జారుకున్నారు. అసలు ఆచారాన్ని గురించి ఎక్కువగా మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళు, అందులో వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఈ విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఆచారాన్ని గురించి మాట్లాడడానికంటే మరొకరిని అనాచార పరులని ఆడిపోసుకోవడంలోనే తృప్తి చెందుతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు. అలాంటి వారి మధ్య కర్మం చాలక పడుచు సుమంగళ్ళు ఉండుంటే తటస్థితే ఇబ్బందిలో పడతారు. పెద్దవాళ్ల మాటలకు అవును అనాల్సిందే ఇష్టం లేకపోయినా. ఆచారాన్ని గురించి ముసలివాళ్ళు లెక్చర్లు వినాల్సిందే విధి లేక. అలా వినని పడుచులు ఎవరైనా ఉంటే ముసలి గుంపంతా ఆ పడుచు పిల్లల వెంట రాల్చిపోస్తారు. మీది మిడియమేళం, నడిమంత్రం, నీలుగు, గీర్వాణం, ఫ్యాషను ఇత్యాది మినపసున్నుండల్లాంటి అరగని మాటలతో ఆడిపోసుకుంటూ ఉంటారు. ఆ భయంతోనైనా ఒక చెవు ముసలివాళ్ల కోసం అప్పచెప్పాల్సిందే. నా కర్మం జాలక ఒకసారి వయసు మళ్ళిన ముసలావిడ మహాసభలో ఒంటరిగా చిక్కుకున్నాను. అది ఒక బంధువుల ఇంట పెళ్లి భోజనాల సందర్భంలో. లోపల వంటలు అవుతున్నాయి. వైష్ణవ వాళ్ళంతా మడికట్టుకొని వంట చేస్తున్నారు. ఇల్లంతా సందడిగా ఉంది. కొత్త కోడళ్ళు అంతా పిల్లల్ని ఒళ్ళో వేసుకుని జోజోలు కొడుతున్నారు, పిచ్చాపాటి మాట్లాడుతున్నారు. కొందరు పెళ్లి కూతుర్ని, ఆమె నగల్ని విలువలు కడుతున్నారు. మగవాళ్ళంతా పెళ్లి కొడుకుతో సహా మేడ మీద కూర్చొని రేడియో వింటున్నారు. నాకు ఆ ఇల్లు మనుషులు కొత్త కావడం వల్ల మా అత్తగారిని అంటుపెట్టుకొని ఆవిడ గారు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవాల్సి వస్తోంది. ఆవిడ గారి పాత స్నేహితులందరూ తోడికోడళ్ళు, చెల్లెళ్ళు, వేలు విరిచిన మేనమామలు, మేనత్తలు, పిల్లలు. ఓయబ్బా, అలా లిస్టు చెప్పాల్సి వస్తే అందరూ ఆ హాల్లో సభ తీరారు. కొందరు ఒత్తులు చేస్తూ, కొందరు విస్తరాకులు కుడుతూ మాటల్లో దిగారు. నేను ఒంటరిగా చిక్కుకున్నాను వాళ్ళందరిలోనూ. ఓ మూల ఒదిగి కూర్చొని వాళ్ళ మాటలు వింటూ ఉండడం మొదలుపెట్టాను. అక్కడున్న ముసలి వాళ్ళందరికీ మా అత్తగారు అధ్యక్షురాలు. మా అత్తగారి కంఠస్వరం తంజావూరు తంబూరాల ముద్రస్థాయి అవ్వచ్చు. మెల్లగా మాట్లాడితే కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు కలకత్తా మెయిలు ఇంజను అరిపే. ఆమె కంఠం ఎత్తి మాట్లాడుతూ ఉంటే కందిరీగలు ఘోష పెడుతున్నట్టుంటాయి. ఆమె చాలా ఆచారంగా ఉంటారు. ఆమె తను చేసిన వంట తప్ప మరెవరు వండినా భోంచేయదు. కన్న కూతురు వంట చేసినా పనికిరాదు ఆమెకి. తనే వండుకోవాలి, తనే తినాలి, మిగతాది కూడా ఎవరికీ ఉంచరు.
అలా తను చేసుకోలేని నాడు పస్తు 4 పండ్లు తిని చెంబెడు పాలు తాగి పడుకుంటారు కృష్ణ అంటూ. ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. తెలివిగా లేకుండా చాలాసేపు పడిపోతుంది ఆమె. అలాంటి సమయంలో కూడా గొంతులో నీళ్లు పోస్తే కానీ తెలివి రాదు. మరి అటువంటి సందర్భాల్లో తను నీళ్లు ఎలా గొంతులో పోసుకోగలదు? వంట మనిషి వైష్ణవుడే అయి ఉండాలి. అతడు వచ్చి కాసిని నీళ్లు గొంతులో పోయాలి. కర్మజాలక ఒకరోజు అతడు సినిమాకి వెళ్ళాడు. మా అత్తగారికి ఫిట్స్ వచ్చి పడిపోయారట. నేను ఇంట్లో లేను ఆ సమయంలో. ఇంట్లో పని మనిషి కుర్రాడు తప్ప ఎవరూ లేరు. ఎంతసేపటికి తెలివి రాక గొంతు ఎండిపోయి గుటకలు వేస్తూ ఉంటే వాళ్ళు మరీ కంగారు పడిపోయారట. చివరికి ధైర్యం చేసి అమ్మ ప్రాణాలు నిలపడం కోసం కాసిన్ని నీళ్లు తీసుకొచ్చి కొద్ది కొద్దిగా గొంతులో పోయటం పని మనిషి. కళ్ళు మూసుకునే ఒక్కొక్క గుటక నీళ్లు తాగారట నెమ్మదిగా మా అత్తగారు. అప్పుడు కాస్త తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే అదృష్టవశాత్తు అప్పుడే సినిమా చూసి తిరిగి వచ్చిన ఆ వైష్ణవ వంటవాడు ఎదురుగుండా పట్టినామాలతో మా అత్తగారి కళ్ళపడ్డాడు. సాక్షాత్ ఆ వెంకటేశ్వరుడే నామాలతో తాను ఎదుట ప్రత్యక్షమైనట్టు, అతడు తెచ్చిన తీర్థమే తాను సేవించినట్లు మా అత్తగారు తృప్తిపడి ఉంటారు. బ్రతుకు జీవుడా అనుకున్నాం. ఆ సంగతి మళ్ళీ ఎవరు బయట పెట్టకుండా గప్చుప్ అయిపోయాము. ఆవిడ ఆనాటి ఆచార వ్రతభంగాన్ని గుట్టుగానే ఉంచాం. ఎక్కడంటే అక్కడ ఫిట్స్ వచ్చి తెలివి లేకుండా పడిపోయే మనిషి ఇంత చాదస్తంగా వైష్ణవుడే రావాలి, గొంతులో నీళ్లు పోయాలి అంటే కుదురుతుందా? లేక వైష్ణవులు ఉండే చోటే చూసుకొని ఆమెకు ఫిట్స్ వస్తుందా? ఆనాడు మా అత్తగారు అధ్యక్షత వహించిన మహాసభలో మా అత్తగారి తోడికోడలు ఆరంభించింది ప్రసారం. అమ్మణ్ణి నీవేమైనా అనుకో, ఈ కాలం పిల్లలైనా నీ కోడలైనా నయం. మన వ్యాపారాల్లో గోచి పెట్టి చీర కట్టి ముద్దుగా దానికున్నపాటి బుద్ధి కూడా మన సుబ్బమ్మత్త కోడలకు లేదు కదా. అబ్బా చండాలంగా ఆ చీర కట్టేమిటి, ఆ నీలిగేమిటి, వంటింట్లో ఉంటే తీరేమిటి, చచ వాంతొస్తుందంటే నమ్ము. వెంటనే మా అత్తగారు ఇదిగో కనకం, ఆ అనాచారం మనిషి పేరు నా దగ్గర ఎత్తకు, మనము మైలపడిపోతాం ఊరుకో అన్నారు. ఇంతలో ఇంకొక ఆమెన కక్కి తెలియక అడుగుతాను, అసలు నీకంటే ఆచారవంతురాలు అంట చెల్లమ్మ. అయ్యయ్యో ఏం ఎగిరిపడుతుంది ఆవిడ చేసే హంగామా చూస్తే ఒంటికి కారం రాసినట్లు. ఎవరికీ తెలియదంట ఆవిడ ఆచారం. ఇదిగో అమృతం, దాని మాటలు నా దగ్గర ఎత్తబాకే. దాని సంగతి నాకు తెలుసు. దాని మొగుడు రాయలసీమలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడు అంతా తురకపిల్ల పొయ్యెలిగిస్తే వంట చేసుకునేది ఆ పీనుగ. దానికి ఆచారం ఏమిటి? నిక్షేపం లాంటి అత్తగారిని అడవులు పట్టించింది. దాని అబ్బగాడి గతి లేక దాని వెనకే ఆడపిల్లలందరినీ ఆయన కాడికి 6,000 నియోగులకు ఇచ్చాడు. ఇంకా ఆచారం ఏమిటి? నా తలకాయ ఆచారం అని మా అత్తగారు దీర్ఘం విని, అయ్యో అమ్మణ్ణి అంతటితో ఆగవేం? దాని తమ్ముడు మలయాళం దాన్ని పెళ్లి చేసుకొని చెప్పకుండా పాలమాటుగా వెళ్ళి సంగతి నీకు తెలియదా? తెలియకేం తెలుసు. అంతేకాదు ఆనాడు మలయాళ పీనుగా చేత వంట చేయించి భోంచేయమంటుంది నీవు చెప్పిన ఆచారవంతురాలు. నిజంగా? అయ్యో కర్మమా, అంత నీచానికి పాల్పడిందా ఆ మనిషి అన్నట్టు కక్కి, నీకు మేనత్త ఆడబిడ్డో ఏదో అవుతుంది కదూ. వెంటనే మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది. నాకేం గారు, దాని అబ్బగాడు ఏనాడో పోయాడు. ఆనాడే వాళ్ళకి మాకు తెగదెంపులు అయిపోయాయి. ఆ పీనుక్కు నాకు ఏ బాంధవ్యం లేదు అని ఖచ్చితంగా తేల్చేశారు మా అత్తగారు. ఎవరైనా ఒకరు ఆచారవంతులంటే మరొకరు ఒప్పుకునేటట్లు లేదా సభ గాంభీర్యంగా మారిపోతుంది వాతావరణం అంతా. అందరూ కూడా గంగా భాగీరథి సమానాలే. ఒక ఆవిడ అంతసేపు ఊరికే కూర్చొని ఉన్నట్లుండి ఏదో తను ఒక న్యూస్ అందించాలనే ఉత్సాహంతో, అయ్యో నాకు తెలివి మండ, ఇందాకటి నుంచి ఆలోచించుకుంటున్నాను, ఎక్కడా ఎవరింటి పెళ్ళిలోనా అని. ఏదో మన కృష్ణుడి పెళ్ళి, రుక్మిణమ్మత్త వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అని ఆవిడ అందరి ముఖాలు చూసింది. ఎవరికైనా తెలిస్తే తన గొప్పతనం కాస్త తగ్గిపోతుందేమోనన్న భయంతో. అదృష్టవశాత్తు ఎవరికి ఆవిడ చెప్పబోయే విషయం తెలియక గుర్తు చెప్పనట్లు ప్రశ్నార్థకంగా ఆవిడని చూశారు. వెంటనే ఆవిడ, ఇంకా నయం, తెగిపోవడం ఏమిటి, ఊరంతా అట్టుడికి పోతేను ఈరోజు జరిగిన గొడవకి రుక్మిణమ్మ వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటేనే ఈ గొడవ అందరికీ ఈనాటికి తెలిసే. ఏం చెప్పేది? ఆ రోజు మా తల్లు వంగిపోయాయి. ఎందుకు వచ్చామా ఈ పెళ్ళికి అని అదోలా పోయింది. మా అమ్మ నాన్న వాళ్ళు
అసలే ఆచారవంతులు. వాళ్ళ పచ్చి గంగ కూడా ముట్టలేదు ఆ ఇంట్లో. నాకు ఆచారం ఎక్కువే ఆయే. ఇంతలోనే మా అత్తగారు మధ్యలో కట్ చేశారు ఆమె. ఇదిగో పేరిందేవి, ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు. నీ ఆచారం, మీ వాళ్ళ ఆచారం గురించి ఊరికే వాక్కు. నేను ఇంకా బతికే ఉన్నా అని ఒక చొరక వేసేసరికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ పేరిందేవమ్మకు కోపం వస్తుందేమని భయపడ్డారు. కానీ మా అత్తగారు అధ్యక్షురాలు కావడం వల్ల పేరిందేవమ్మ మా అత్తగారు ఈసడింపును గమనించకుండానే ముందుకు పోయింది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఆనాటి పెళ్లిలో సమయానికి వైష్ణవ వంట వాళ్ళు దొరక్క ఎవరినో తీసుకువచ్చి వాళ్ళ ముఖాన నామాలు పెట్టి నాటకం ఆడారట రుక్మిణమ్మ వాళ్ళు. తర్వాత పడ్డదా సంగతి. ఒకసారి పెళ్ళి ఇల్లు అంతా గుప్పుమని రజులుకుంది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గడప తొక్కి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. మీరు ఒట్టు పెట్టండి అన్నట్టు. అదేమిటి పిన్ని, రుక్మిణమ్మ మీ పైతల్లి కోడలేగా, పరాయివారా ఏమన్నానా? ఇట్లా ఇంటి గుట్టు బయటలేస్తే ఎట్లా? ఎక్కడన్నా ఎంతైనా మీ వాళ్ళు అన్న తర్వాత నీవు అంత కఠినంగా మాట్లాడకూడదు. ఏమైనా సొంత మనుషులు కదా కాస్త. నాకేం సొంతము? ఏనాడో నా కొడుకు దాని కూతురికి ఇవ్వలేదనో ఆనాడే తెగతింపులు అయిపోయింది. ఆ అనాచార పీనుకు నా కొడుకు నచ్చలేదట. హోయబ్బా, తన కూతురు ఇస్తానని నా కళ్ళకు నా కొడుకు బ్రహ్మ తేజస్సు తీరిపోయిందట. ఎంతైనా నీ కొడుకంటే ఆ పిల్లే ఎక్కువ చదివింది అంది ఒక ఆవిడ. చదివింది కిరస్తానీ చదువు. చదువు నా బతుకు ఒకటే నిక్షేపంలాగా నా కొడుకు లాయర్ గ్రేడు ఫ్యాన్లో స్కూల్ మాస్టరీ చేస్తూ ఉంటే ఏం తక్కువ వచ్చిందిట? నా కొడుకు ఆచారవంతుడు, ఆ అనాచార పీనుకు నచ్చడు మరి అని మెటికలు వీర్చింది. అయినా కక్కి నీ కోపం రాకూడదు. ఉంటే అడుగుతాను. చదువెక్కువ ఆచారం ఎక్కువ? చదువుకు ఆచారానికి ఏం సంబంధం ఉంది? నీ కొడుకు మరీ బిళ్ళగోచి పిలక బహు సనాతన మనిషిలా ఉంటాడాయే. ఆ మాటకు అవతల ఆవిడకి కడుపు మండిపోయి, అవునే, నా కొడుకు సనాతనుడే. వాడే కాదు, వాడబ్బా సనాతనుడు, వాళ్ళ తాత సనాతనుడు, వాళ్ళ ముత్తాత సనాతనుడు. నీవెవరితోనైనా నా కొడుకును ఎగతాళి చేయడానికి వచ్చావు? నీలాగా నా కొడుకు కాఫీలు సోడాలు తాగాడనా? నీలాగా వ్యాపారింట్లో పుట్టి నియోగుల ఇంట్లో మెట్టలేదనా అని యుద్ధానికి లేచింది ఆవిడ. అక్కడ ఉన్న సభలో నెమ్మదిగా కలకలం బయలుదేరింది. మా అత్తగారు ఇలాంటి విషయాల్లో తీర్పు చెప్పడానికి బదులు బహుశోగ్గా తప్పుకుంటారు. లోపల వంట ఎంతవరకు అయిందో చూసి వస్తాను గబగబా లోపలికి వెళ్ళారు. ఇంకా ఆ సనాతనపు మనిషి తన కొడుకు గొప్పతనాన్ని చెబుతూ ఎదుట ఆవిడ్ని రాజు పోసుకుంటూనే ఉంది. అంతా వింటూ కూర్చున్నాను. ఏమైనా ఎదురు మాట్లాడితే అందరినీ వరుస పెట్టి తిట్టే గయ్యాళి మనిషిట ఆవిడ. తర్వాత మా అత్తగారు నా చెవిలో సెలవిచ్చారు. ఈలోగా ఉన్నట్టుండి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి కొంప మునిగింది. ఎవడో శూద్రవాడు అన్నం అండా అని తెలియక అన్నం అండాను ముట్టుకున్నాడట. అది విన్నా అక్కడ వాళ్ళందరూ గుడ్లు తేలేశారు. అయ్యో అయ్యో, ఇప్పుడేం సంగతి అని గుండెలు బాదుకున్నారు. ఆచారం వెలక్కాయలాగా గొంతులో పడకుండా క్షణంలో అయితే వండిన అన్నం దిబ్బలో కుమ్మరించాల్సిందేనా అన్నది ఒక ఆవిడ. అంతలో లోపల నుంచి మా అత్తగారు గబగబా వచ్చారు. ఆచారంలో అగ్రస్థానం వహించిన ఈమె ఏం సెలవిస్తుందో అని అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అని అందరూ నోళ్లు తెరుచుకొని ఆవిడని చూశారు. ఆమె ఈలోగానే పరిస్థితులన్నీ ఆలోచించి అప్పటికే 1 గంట దాటింది. అదా పెళ్ళిళ్ళు. అందరికీ కడుపులో ఎలకలు తవ్వుతున్నాయి. పిల్ల జల్ల బంధువర్గం అంతా భోజనాల కోసం తహతాలాడుతున్నారు. వాళ్ళందరూ పస్తుండాల్సిందే ఆ పూట అన్నం దొర్లిస్తే. వెంటనే మా అత్తగారు తన తంబురా ముద్ర స్థాయిలో సెలవిచ్చారు. చూడు కాసెమ్మక్క, చూడమ్మా పిన్ని, వాడు అండా ముట్టుకున్నాడు అంటున్నారే కానీ నాకు నమ్మకం కలగడం లేదు. వాణ్ణి గట్టిగా గద్దించి అడిగితే చేతి వేళ్ళు తగిలాయండి అని ఏడుపు మొగం పెట్టాడు వెధవ. నిజమే అయి ఉండొచ్చు, బహుశా తాకి ఉండడు. ఆ వెధవ తాకేదే అనుకో. ఇప్పుడు ఒక పని చేయాలి మనం. ఏమిటి కక్కి అది అన్నారు అంతా. పురాణాల్లో చెప్పినట్టుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దవాళ్ళు. అన్నం దిబ్బలో కుమ్మరిస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది కాబట్టి కాస్త తులసి తీర్థం ఆ అండా మీద ప్రోక్షించి ఆ అన్నం మనం భోంచేయొచ్చు, దోషం లేదు అని తీర్పు చెప్పారు మా అత్తగారు. వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలవేసిన ఆచారవంతులు అందరి ప్రాణాలు లేచి వచ్చాయి.
అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారి సమయోచిత ఆచార అడ్జస్ట్మెంటుకు వేనోళ్ల పొగిడారు. ఆమె పురాణాలు చదివిన పుణ్యవతి అన్నారు కొందరు. ఇంట్లో ఆ పురాణాల మధ్య డిటెక్టివ్ పనుల్లా సినిమాలు పత్రికలు కూడా ఉంటాయని నాకు కూడా తెలుసు. ఏమైతేనేం ఆ పూట మా అత్తగారు అందరినీ పస్తు పడుకోబెట్టకుండా వెంటనే ఆకులు వేయించి అన్నం వడ్డించేందుకు అనుమతించేశారు. ఏమిటా ఆచారం? సమయానికి తగ్గట్లుగా మార్చుకుంటూ పోతారు. ఒకరేమనుకుంటారు అని మరొకరు ఆచారం ఆచారం అని గంతులు వేయడమే తప్ప నిజంగా ఆచారం అనేది మీ దగ్గర లేదని నేను మా అత్తగారు వాదిస్తుంటాము. అయ్యో నీకేం తెలిసే, నా ఆచారం చెప్పాలి. మా చూడమ్మత్త బ్రతికున్నన్నాళ్ళు కొళాయి నీళ్లు తాగిందా, కాఫీ తాగినా వాళ్లతో మాట్లాడిందా, సోడాలు లైమ్ జ్యూసులు తాగిందా, కటిక ఆచారవంతురాలు కదంటే మా చూడమ్మత్త. అట్లా మా వల్ల కూడా కాదు, ఉండడానికి అయిపోయింది. నా ఘటం ఉన్నంత వరకు ఇట్లా పాకులాడతాను, తర్వాత మీ ఇష్టం అంటుంది. ఆచారం కోసం మా అత్తగారు కొళాయి నీళ్లు తాగకుండా బావి నీళ్లు తాగుతారు. మా పెరట్లో బావి నీళ్లు ఉప్పు నీళ్లు, దాని తోడు బురదగా ఉంటాయి. మానవ మాత్రులు ఆ నీళ్లు తాగలేరు. కానీ ఆ నీళ్లు మా అత్తగారి ఆచారం కోసం అమృతప్రాయంగా ఉంటాయి. ఆ నీళ్లల్లో స్నానం చేసి ఆ నీళ్ళే వంటకు తాగడానికి తెచ్చిపెట్టుకుంటుంది ఆవిడ. ఆ నీళ్లల్లో పప్పు 4 గంటలైనా ఉడకదు పాపం. ఆ ఉడకని పప్పుతోనే భోంచేస్తుంది. కానీ పంపు నీళ్లు తాకదు మైలా అని. బావి లేకుంటే ఒట్టి పంపు నీళ్లే ఉంటే ఏం చేస్తారు అంటే, ఆ పంపు మీద కాస్త తులసి తీర్థం చల్లి కృష్ణ అంటూ తాగాల్సిందే, ఏం చేస్తాం అంటుంది. మరి ఇంత తులసి తీర్థం పవిత్రమైనప్పుడు పంపు నీళ్లే ఇప్పుడు తాగవచ్చుగా అంటే, అదెట్లా నిక్షేపంలా బావి ఉండగా ఆ మైల నీళ్ళెందుకు అంటుంది. ఉప్పు నీళ్ల బావి నిక్షేపం అట. సమయం వస్తే ఎంత ఆచారం అయినా తులసి తీర్థంతో పవిత్రం అవుతుందని. ఇది కేవలం చాదస్తమే. జరిగే ఆచారం జరగకపోతే తులసి తీర్థం, లేకపోతే మరొకటి ఏదో ఆ సమయానికి సర్దుకునే ఆచారం. అదేమిటంటే, మా ఘటం ఇట్లా తెల్లారితే పోనివ్వండి, లేకపోతే ఫలానా చూడమ్మ కోడలా అనరటే అంది. అది విషయం. ఫలానా ఆవిడ ఆచారం అంటుంది అనే పేరు కోసమే ఇంత ప్రాకులాట. ఆచారం మా అత్తగారు లాంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ. సమయం వస్తే ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది మా అత్తగారు. ఉల్లిపాయలో ముట్టదు, ఆ వాసన పనికిరాదు. అలాంటి మనిషి ఒకరోజు మనవడికి ఉల్లిపాయలు వేసి కూర వండి పెట్టింది. మా అందరికీ ఆశ్చర్యమే. అదేమిటత్తా అని నేను పొద్దున్నే బిడ్డకి వేద్దామని ఆశగా ఉంచి వేశాను. పాపం స్నానం చేసి నా వంట చేసుకొని పోయే అన్నారు. ఆవిడ ప్రేమకు ఆచారం లేదు. తన మనసుతో మనవడి కోసం ఒక ప్రియమైన కూర వండి పెట్టడానికి కాసేపు ఆచారాన్ని ఒకవైపు పెట్టింది ఆవిడ. నిజానికి ఆవిడ ఆ రోజు ఉల్లిపాయ ముట్టిందని తెలిస్తే మిగతా ఆవిడ గారి తోడికోడళ్ళు వగైరా అంతా ఆవిడ్ని అల్లరి పెట్టేవాళ్ళు. నిజానికి మా అత్తగారి ఆచారం చాలా నయం. ఆవిడ కంటే కఠినంగా ఆచారాన్ని ఆచరణలో పెట్టేవారు ఎక్కువే ఉన్నారు. నడుస్తూ నీళ్లు చల్లుకుంటూ నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు. అతి ఆచారం అనవసరం అంటుంది మా అత్తగారు. వెనకటికి ఎవరో ఒక కటిక సనాతన పరుడు ఎండలో వెడుతూనే దాహానికి తట్టుకోలేక ఒక బ్రాహ్మణుని ఇంటి ముందు నిలిచి మంచి తీర్థం అన్నట్ట. ఆ ఇంటి ఇల్లాలు చెంబుతో తెచ్చి ఇచ్చిందిట. చెంబు ముట్టుకుంటే అనాచారమని తాకుండా మరొకరి ఇంటికి వెళ్ళాట. ఆ ఇంటి వాళ్ళు గ్లాసులో తెచ్చి ఇచ్చారట. గ్లాసు తాకితే మైలపడుతుంది అని అక్కడ నీళ్లు తాగకుండా వెళ్ళిపోయాట. ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి నీళ్లు తాగకుండా దాహంతో ఊరంతా తిరిగి ఎండలకు తట్టుకోలేక చివర మాలపల్లి ముందు మైకం వచ్చి పడిపోయాట. చాలాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఒక గుడిసెలో మాదిగవాడి ఇంట్లో పడుకొని చర్మంతో కుట్టిన చిన్న రాతి దొన్నెలో నీళ్లు ఆ మాదిగవాడు పోస్తూ ఉంటే తాగుతున్నట్ట. అది ఆచారానికి ఆఖరి మెట్టు. ఈ కథ అత్తగారితో చెప్పారు తమాషా. ఇది ఇలా చెబుతూ ఉంటే అంతా తెలిసి చాదస్తం ఆచారం అని ఎందుకంత అవస్థలు పడతారు అంటే, అయ్యో నాదేం ఆచారమే, మా చూడమ్మత్త ఆచారంలో నా ముఖం నేను సగం కూడా జరుపుకోగలనట్టే అంటుంది. మరు క్షణం ఫిట్స్ వచ్చి పడిపోతే గొంతులో నీళ్లు పోసేది ఎవరో తెలియని మా అత్తగారు. చాదస్తానికి నాకు నవ్వొచ్చింది. ఇంతటితో ఈ కథ